దీవించినని అన్ని జనులు చెప్పుకుంటున్నారంట. హల్లెలూయా! నీ గురించి అన్ని జనులు చెప్పుకోవాలండి. ఎందుకంటే జీవం కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడిని కలిగి ఉన్నాము నీవు. ఎప్పుడు అలా బంధకాల్లో కాదు, ఎప్పుడు ఆ సమస్యల్లో కాదు, దేవుని కోటలో నువ్వు మనస్ఫూర్తిగా అడుగుపెట్టు. ఎప్పుడో దేవుడు దీవించాడు, నేనే ఈ రోజు దేవుడు నిన్ను రెండంతలుగా దీవిస్తాడంట. హల్లెలూయా! నువ్వు అన్ని జనులకు ఆశ్చర్యకరంగా ఉన్న అన్ని జనులు చెప్పుకోవాలండి. సంఘం గురించి చెప్పుకోవాలి, అన్ని జనులు చెప్పుకోవాలి. అరే ఒకప్పుడు ఎలాంటి స్థితి కానీ, ఒకప్పుడు ఎంత తాగుబాటు అవుతున్నావు, ఒకప్పుడు కుటుంబంలో ఎప్పుడు చూసిన గొడవలు, ఈ రోజు ఇలాంటి స్థితి ఎలా కలిగి అని నిన్ను గురించి ఆరాధించాలి. ఈయన ఎవరు సాధిస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ఎవరు నమ్మడానికి వెళ్తున్నారు అని అన్ని జనులు చెప్పుకోవాలండి. హల్లెలూయా! అయ్యా అదిగో నాకు ఈ సమస్య ఉంది, అయ్యా మా కొడుకు నుంచి వచ్చి ప్రార్థన చేయని నేను పిలవాలి. దేవుని కలిగి ఉన్నాను. ఇంకా బంధకాల్లో ఉన్నావా? ఇంకా సమస్యలతో ఉన్నావా? ఏ బంధకాలు చిక్కుబడి ఉన్నావు? నా జీవితం ఎంతో, నా బ్రతుకెంతో, నేను ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా నా జీవితం బాగుపడదని నువ్వు ఇంకా నిరీక్షణ కోల్పోయినావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నిరీక్షణ గలవారా నీ కోటను ప్రవేశించండి, నేడు నేను 200 మిమ్మల్ని దీవిస్తానంటున్నాడు. ఎలాంటి బంధకాల్లో ఉన్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ బంధకాలను పీడిస్తున్నా ఉన్నాయి? సమాధి లాంటి జీవితమా? సమాధుల పనికి బాగానే సున్నట్లు ఉంటాయి, కానీ లోపల దురాత్మతో నిన్నుంటాయి. ఇలాంటి జీవితం దేవుని కోటలో ప్రవేశించు, సియోనుకు తిరిగిరా, నీ నోటి నిండా నవ్వు కలగజేస్తానంటున్నాడు దేవుడు. నిన్ను గురించి అన్ని జనులు సాక్ష్యం చెప్పుకుంటారు, ఆశ్చర్యపడతారు. అలాంటి జీవితం నీకు కావాలంటే దేవుని సన్నిధికి నువ్వు అడుగుపెట్టు. అప్పుడు దేవుడు నిన్ను రెండంతలుగా దీవించును. హల్లెలూయా! హల్లెలూయా! బంధకాల నుంచి బయటికి రావాలి, నిరీక్షణ ఉండాలి. దేవుడు మన జీవితంలో